హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ 90 కిడ్స్కి ఇంట్రొడక్షనే అవసరం లేదు. మన అమ్మమ్మల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ బొరుగుల ముద్ద. మరి లేట్ ఎందుకు, చలో లెట్స్ స్టార్ట్. వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గీ వేయాలి. ఇందులోనే 1 కప్ తురుముకున్న బెల్లం వేయాలి. ఇందులోనే 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. మొత్తం రెసిపీ వచ్చేసి సిమ్లోనే చేయాలి. ఈ బెల్లం మొత్తము ఉండలు లేకుండా కరిగిపోయేటట్టు చూసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బెల్లానికి 4 కప్పుల బొరుగులు తీసుకోవాలి. సో బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో 1 స్పూన్ బెల్లం పాకం వేయాలి. ఇలా పాకం దగ్గరగా వచ్చి ఉండగా వస్తే మన బొరుగుల ముద్దకి పాకం రెడీ అయినట్లు. ముందుగా మనం తీసుకున్న బొరుగులని ప్యాన్లో వేసి బెల్లం పాకం మొత్తము బొరుగులకి అబ్జర్వ్ చేసుకునేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బౌల్లో ఈ మొత్తం బొరుగులని చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారకూడదు, అలా చల్లారిస్తే మనకి ముద్ద కట్టుకోవడానికి రాదు. ముద్ద చేసుకునే ముందు చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. దీనివల్ల మన ముద్ద చేసేటప్పుడు బొరుగులు మన చేతికి అతుక్కోకుండా ఉంటాయి. పాకం పట్టుకున్న బొరుగులని గట్టిగా ప్రెస్ చేస్తూ దగ్గరగా అనుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఈ బొరుగుల పాకం పూర్తిగా చల్లగా అయిన బొరుగులు ముద్దగా చేయడానికి రాదు, అలాగే పూర్తిగా వేడిగా ఉన్న బొరుగుల్ని ముద్దగా చేయడానికి రాదు. ఇది మీడియం హీట్లోనే మనం ముద్దగా చేసుకోవాలి. బొరుగుల పాకం పూర్తిగా చల్లారితే మళ్ళీ ప్రీహీట్ చేసుకొని మళ్ళీ ముద్దగా తయారు చేసుకోవాలి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.